సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. దేవుడు ఏర్పాటు చేసిన దినం ప్రభు దినం, లార్డ్స్ డే. ఈరోజు ప్రసంగం అదే, ప్రభు దినం, ఆరాధన దినం. వాట్ ఆర్ వి డూయింగ్ ఆన్ ద లార్డ్స్ డే? దిస్ ఇస్ ద లార్డ్స్ డే అంటారు. ఇది దేవుని దినం. చూడండి ఎంత పవిత్రమైన మాట ఇది. ఆదివారము దేవుని దినం. నీకు 6 రోజులు దేవుడు ఇచ్చినాడు. నీవు నీ అవసరతల కొరకు పనిచేస్తున్నావు, కుటుంబ భారం లేక ఉద్యోగానికి వెళ్ళడం, మరి నీ పనులు నువ్వు చూసుకుంటూ ఉన్నావు. కానీ ఒక్కరోజు దేవుని కొరకు కేటాయించి ఆ దినం పవిత్రంగా ఆచరించడం ఎంత మరి గొప్ప కార్యం అది. ఎందుకంటే యు ఆర్ ఆనరింగ్ గాడ్. దేవుని దినాన్ని, ప్రభు దినాన్ని గణపరిచినప్పుడు దేవుని గణపరుస్తున్నాం అన్నమాట. మరి ప్రభు దినము మనం ఎలా ఉండాలి? ప్రభు దినం దేవుని కొరకు కేటాయించిన దినం ఎంతో పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు 6 దినాలు నిన్ను బ్రతికిస్తున్నాడు కదా, నిన్ను సజీవ లెక్కలో ఉంచుతున్నాడు. చావునకు అప్పగించకుండా ఏ దినమన్నా ఏ నిమిషమన్నా ఏదైనా సంభవించవచ్చు. కానీ 6 దినాలు నిన్ను కాపాడిన దేవుణ్ణి నువ్వు మరి ఆదివారము దేవుని దినం వచ్చి దేవుణ్ణి ఘనపరచకూడదా? ఇప్పుడు చాలా జూమ్కి అలవాటు అయిపోయినారు. అది జూము, యూట్యూబ్ ఇవన్నీ చాలా దూరంలో ఉండేవారికి, మందిరము అందుబాటులో లేదు, సమీపంలో లేకుంటే ప్రయాణాలు చేయలేని వారికి జూము ఉపయోగకరంగా ఉంటుంది. కానీ ఆరాధించడానికి మరి దగ్గర పరిసర ప్రాంతాల్లో ఉండేవారికి జూమ్లో మేము చూస్తున్నాం, యూట్యూబ్లో చూస్తున్నామంటే యూట్యూబ్లో మీకు ఏమాత్రం ఏకాగ్రత ఉంటుందని ఆన్ చేసి పెట్టేస్తారు, మరి లేక జూమ్ ఆన్ చేసేస్తారు, మీ ఇంటి పనులు చేస్తారు. అలాగేనా దేవుణ్ణి గౌరవించడం? ఇజ్ ఇట్ ద వే టు రెస్పెక్ట్ గాడ్ ఆఫ్ గాడ్స్, కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్? అంటే ఇంత గొప్ప ప్రభువును అలాగూ అల్లాటప్పగా ఆరాధించవచ్చా? తప్పకుండా రావాలి దేవుని సన్నిధి. దేవుని సన్నిధికి నువ్వు వచ్చి మరి నీ మొక్కుబళ్ళు చెల్లించు, స్తుతి అర్పణ చెల్లించు, పాటలు పాడు, చేతులెత్తి దేవుని ఆరాధించు, స్తుతించు, దేవుని వాక్యం విను, అందరితో కలిసికట్టుగా ప్రార్థన చేయి. దానికి శనివారమే సిద్ధపాటు కావాలి. మరి చిన్ననాటి నుండి నా అనుభవం అంటే ఒక దైవ భయం గల కుటుంబంలో పుట్టి పెరిగినాను, దైవ సేవకుల కుటుంబంలో. శనివారం వాజ్ ఎ ప్రిపరేషన్ డే ఫర్ అస్. శనివారమే ప్రభు దినం కొరకు సిద్ధపాటు ఉండేది. మా తల్లిదండ్రులు చాలా భయభక్తులతో మాకు బట్టలన్నీ తీసి పెట్టేసేది. అంటే ఉతికిన బట్టలు ఇస్త్రీ చేసి సాక్స్తో సహా అన్నీ సెట్ రెడీగా ఉండేది. ఎందుకంటే సండే స్కూల్ వెళ్ళాలి. సండే స్కూల్ వెళ్ళేటప్పుడు ఆ బట్ట ఈ బట్ట, మరి కాగితం, ఈ పెన్ను వెతకడం కాదు, అన్నీ మా తల్లి శనివారం సిద్ధపాటుతో ఉండేది. మరి ఆమె ఏమి ధరించుకుంటుంది అది కూడా, నాన్నగారు ఏమి ధరించుకుంటారు అది కూడా. అంటే ఆ ప్రభు దినం అంత పవిత్రంగా ఆచరించడం నేను చూసినాను. అంటే దాంట్లో ఎంత శ్రద్ధ చూడండి. చాలామంది గుడికి వెళ్ళరు. ఆదివారం నాడే వారు చికెన్ కొట్టు, మటన్ కొట్టు దగ్గర నిలబడి ఆ మటన్ కొనుక్కొని ఇంటికి పోయి వండి తిని మరి పీక దాకా తినేసి బేవరింపులతో వస్తారు ఆరాధించడానికి. అలా కాదు, నువ్వు ఒకరోజు ఒక పూట సరిగా మరి ఆహారం కాదు, దేవుడు కావాలని నీవు మరి అతి పరిశుద్ధతో దేవుని సన్నిధికి వచ్చి ఆరాధిస్తే ఎంత భాగ్యం. అంటే ప్రభు అంటాడు కొండ మీద ప్రసంగంలో, మత్తయి సువార్త 6:33లో, మొట్టమొదట దేవుని రాజ్యము నీతిని వెతకండి, దాని తర్వాత మీకు అన్నీ అనుగ్రహింపబడుతుంది. నమ్ముతున్నారా ఈ వాగ్దానాన్ని? చేతులెత్తి ఒకసారి చూపెట్టిన దేవుని స్తోత్రం. ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దెన్ ఎవ్రీథింగ్ షల్ బి యాడెడ్ అంటు యు.
ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని వాగ్దానాలు. ఇప్పుడైతే నేను నాకు దొరికిన సమయం అంత ఖాళీ నోట్బుక్లన్నీ తీసుకొని పెట్టుకున్నాను నా టేబుల్ మీద. ఎందుకు నేను వాగ్దానాలు వల్లించడం ఏంటి, నేను ఎందుకు రాయకూడదు? నేను ఎక్కడ చదివినాను, ఇట్లా పెన్ను బట్టి మనకు ఇష్టమైన మాటలు రాస్తే మెదడు చాలా పని చేస్తుందంట, తేజ్ అయిపోతుందట. అయితే దేవుని వాగ్దానాలు రాస్తే, దేవుని నామములు రాస్తే ఇంకెంత మెదడు మరి పదునైపోతుంది అనుకున్నాను. ఈరోజు కూడా ఒక 10,000 నామాలు రాసినాను, 10 వాగ్దానాలు రాసినాను, ఆ 10 పిల్లల ఆశీర్వాదం ఇలా రాసి నేను చాలా తృప్తి పొందినాను. ఎందుకంటే ఐ కుడ్ ఫీల్ ఆ 10 స్వస్థత వాగ్దానాలు రాసిన. ఇట్ డజంట్ టేక్ మచ్ టైం. యూఆర్ ఆనరింగ్ గాడ్స్ వర్డ్. చూడండి, మీరు చదవడం ద్వారా, రాయడం ద్వారా, మెమరైజ్ చేయడం ద్వారా దేవుని ఘనపరుస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నన్ను ఘనపరచు వారిని నేనేం చేస్తాను, ఘనపరుస్తాను. అందుకే ప్రియ బిడ్డలారా, మరి ప్రియ సంఘమా, మీతో నేను దేవుని సేవకురాలుగా, దైవదాసురాలుగా చెప్తున్నాను, ఆనర్ గాడ్స్ డే. ఆనర్ గాడ్స్ డే. నేను ఇక్కడ చూసినప్పుడు మొట్టమొదటి చైర్స్ ఖాళీ ఉంటాయి, వెనకంతా రష్ ఉంటుంది, స్థలం లేక నిలబడతారు, బయట నిలబడతారు. ఎందుకు అని నేను ఆలోచించినాను. ఈరోజు ప్రభు దినాన్ని ఘనపరచడానికి ప్రజలకు తప్పకుండా దేవుని చేత ఏర్పాటైన దేవుని దాసులు తప్పకుండా నేర్పించాలి. వాళ్ళు అంటే నేర్పియంది రాదా, వాళ్ళకి తెలియదా? అంటే రేషన్ షాప్లో 2 కిలోల షుగరు ఉచితంగా ఇస్తున్నారంటే వెనక నిలబడతారా, ముందుకు పరిగెత్తుకొని వస్తారా? అబ్బో, రాత్రి బెడ్డింగ్ తోడు పోయి పడుకుంటారు అక్కడ. ఎందుకంటే క్యూలో నేను మొట్టమొదటి ఉండాలి, నాకే మొదట దొరకాలి, మిస్ కావద్దని. అలాగూ దేవుని ఆరాధించడానికి చాలా అలక్ష్యం చేస్తున్నారు జనులు. నేను ఒక మాట నాకు ఈరోజు గుర్తొచ్చింది. ఇర్మియా గ్రంథం 48:10 వచనంలో ఒక మాట ఉంది, మీరు అండర్లైన్ చేసుకోండి. అది దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేసేవాడు, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడగును గాక. బాగా అండర్లైన్ చేసుకోండి, మీ దగ్గర మార్కర్ పెన్ ఉంటే. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉంది మాట. డు నాట్ డిస్రెస్పెక్ట్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుడు ఎప్పుడు కూడా తన జనులు కూడుకున్న చోట దేవుడు సంచరిస్తాడు. గాడ్ ఈజ్ ఇన్ అవర్ మిడ్స్ట్. దేవుడు మన మధ్యలో ఉన్నాడు. మరి దేవుణ్ణి ఎందుకు అగౌరవపరచాలి? దేవుడు నిన్ను ప్రేమించి 6 దినాలు నిన్ను కాపాడి భద్రపరిచి నీ రాకపోకలు కాపాడి నీకు సమృద్ధి అయిన దీవెనలు ఇచ్చి అన్నీ అనుభవిస్తూ ఆ దేవదేవుని సన్నిధికి వచ్చినప్పుడు అల్లాటప్పగా అశ్రద్ధగా అసలే కూర్చోకూడదని మీకు తెలియజేస్తున్నాను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22వ వచనంలో పౌలు భక్తుడు సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. మరి మీరు ప్రోక్షింపబడిన హృదయములతో రావాలి. యేసు రక్తమందు మీరు మరి ప్రోక్షింపబడి అంటే శుద్ధిగల హృదయంతో దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చి అజాగ్రత్తగా కూర్చోవద్దు, అశ్రద్ధగా కూర్చోవద్దు, అల్లాటప్పగా కూర్చోవద్దు. యువర్ ఎంటైర్ అటెన్షన్ షుడ్ బి ఆన్ గాడ్. ఎందుకు దేవుని ఆరాధిస్తున్నాం అది కూడా నేను వివిధ ప్రసంగాల్లో చాలా విస్తారంగా మాట్లాడినాను. ఎందుకు ఆరాధిస్తున్నాం? మొట్టమొదట ఆయన నీ పాపములను క్షమించి సిలువ రక్తం చేత నేను శుద్ధి చేసినాడు, ఈ లోకమాలిని అంటకుండా కాపాడుతున్నాడు, నీకు సమృద్ధి అయిన జీవం, నిత్య జీవం కూడా వాగ్దానం చేసినాడు. దేవునికి స్తోత్రం. నిన్ను తన కనుపాప వలె కాపాడుతున్నాడు. నీవు అడిగిందెల్లా ఇస్తున్నాడు. ఆయన పేరట పెట్టిన మొరంతా ఆలకిస్తున్నాడు, ఎక్కువగానే నీకు దయచేస్తూ ఉన్నాడు. మరి నీవు దేవుని ఆరాధించాలి కదా. అపాయముల నుండి విడిపిస్తున్నాడు, భద్రంగా కాపాడుతున్నాడు, ఆహారం ఇస్తున్నాడు, పోషణ ఇస్తున్నాడు, నడిపిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కీడు నుండి విడిపిస్తున్నాడు, సాతాను యొక్క పన్నాగముల నుండి విడిపిస్తున్నాడు. హౌ మచ్ యూ హ్యావ్ టు వర్షిప్ గాడ్. దేవుని ఎంతగా ఆరాధించినా తనివి తీరకుండా మరి అంతగా నువ్వు ఆశించాలి. ఐ హ్యావ్ టు వర్షిప్ గాడ్. ఆదివారం నేను వెళ్ళాలి దేవుని సన్నిధికి, నేను ఆరాధించాలి. సాకులు చెప్తుంటారు చాలామంది, తలనొస్తుంది, నడుము నొస్తుంది, మరి నల్లొచ్చింది, చుట్టాలు వచ్చిండ్రు, ఇవన్నీ కుంటి సాకులు. యేసు నామంలో దాన్ని బంధిస్తున్నాను నేను. ఐ బైండ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ కుంటి సాకులు మేము దరిద్రానికి తీసుకొని వెళ్తుంది. నేను పాత నిబంధన ఈరోజు చదివినప్పుడు దేవుడు 2 కార్యాలు నీ ముందు ఉంచినాడట. ఆశీర్వాదం ఉంచినాడు, శాపం ఉంచినాడు. యూ హ్యావ్ టు చూస్ వాట్ యు వాంట్. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము
26 నుండి 28 వచనాలు చదువుతున్నాను. డ్యూటారనమీ 11 చాప్టర్ 26 to 28. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. రెండే పెట్టినాడు. దేవుడు ఎప్పుడు కూడా మనుషులను కన్ఫ్యూజ్ చేయడు, కలవరం చెందనీయడు. రెండే పెడతాడు అన్నమాట. ఆశీర్వాదము, శాపము, జీవము, మరణం, నరకము, పరలోకం. చూడండి, చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనయు శాపం పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల ఏం కలుగుతుందట? శాపం. దేవుని మాట వింటే ఎప్పుడైనా ఆశీర్వాదం. అందుకే దేవా, నీ మాట వినడానికి నాకు సమ్మతి గల మనసు దయచేయమని ప్రార్థిస్తూ ఉండాలి. తిరిగి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 22 నుండి చదువుతున్నాను. హౌ యూ షుడ్ వర్షిప్ గాడ్. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానం చేసిన శరీరములు గలవారమునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయంతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. యథార్థంగా ప్రవర్తించాలి. దేవుని సహాయం అడగాలి. నక్క బుద్ధులు, వంకర బుద్ధులు ఉంటే వదిలిపెట్టాలి. అది నీకు కీడే తెస్తుంది, మేలు ఏం చేయదు. యథార్థవంతులుగా ఆయన తోడు ఉంటాడు. పరిశుద్ధులకు ఆయన మరి దుర్గముగా ఉంటాడు. చూడండి, నీవు ప్రోక్షింపబడిన హృదయంతో, యేసు రక్తం చేత కడగబడిన హృదయంతో, యథార్థమైన హృదయంతో దేవుని సన్నిధానానికి చేరాలి. వాయిద్యాలు వాయించేవారే కానీ, పాటలు పాడేవారే కానీ, పాటలు నడిపించేవారు కానీ, ఇక్కడ వాలంటీర్సే కానీ, మరి కాపర్లే కానీ, మరి ప్రార్థనా వీరులే కానీ, స్టాఫే కానీ, మీడియా, టెక్నికల్, వివిధ విభాగాలు ఉన్నాయి. ఇది నేను పట్టుదలతో దేవుని సన్నిధిని అడుగుతున్నాను. దేవుడు వాడుకునే పాత్ర పవిత్రంగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు వచ్చి వాయించండి, ఎవరు పడితే పాటలు పాడినో. యూపీఎఫ్ చరిత్ర దేవుడు తిరిగి రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు పరిశుద్ధంగా ఉండాలి దేవుని సన్నిధిలో, దేవుని కట్టడలను ఆచరించాలి. అలాగే దేవుని నియమాల్లో ఉండి వచ్చి వాడబడితే చాలు. ఇక్కడ గుంపుతో నాకు పని లేదని ముందే చెప్పాను. 2-3 నడిపిస్తాను దేవుని చిత్త ప్రకారం. కనుక మరి దేవుడు చెప్పిన మాటలకు మనం లొంగాలి, విధేయత చూపాలి. దేవుని భయం మనకు కావాలి. మనం ఎవరిని ప్రీతిపరచడానికి ఈ పనులన్నీ చేస్తున్నాం? హూమ్ యూ వాంట్ టు ప్లీజ్? గాడ్ షుడ్ బి ప్లీజ్డ్. దేవుని స్తోత్రం. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలి. ఏలైనగా మన దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీ డు నాట్ వాంట్ టు ప్లీజ్ ఎనీవన్, వీ వాంట్ టు ప్లీజ్ గాడ్. అందుకే అలాంటి తరబీదే మీకు దేవుని మహాదయ వలన, మీకు ప్రేరణ వలన, దేవుడిచ్చే ప్రేరణ ద్వారా మీకు ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకొందుము. One who promised is faithful. What all he promised, he will fulfill. He will surely be blessed. Hallelujah. This is the word of God. తప్పకుండా వారిని, ఎందుకంటే విధేయత చూపిన వారికి దేవుని ఆశీర్వాదాలు తప్పకుండా ఉంటుంది. నేనే సాక్షిని దానికి. ఐఎమ్ ద లివింగ్ విట్నెస్. వెన్ యూ ఒబే గాడ్, యూ విల్ బి బ్లెస్డ్ బియాండ్ మెజర్. లేదు వెనక కూర్చోండి. జీవితంలో కూడా వెనకనే ఉంటారు మీరు ముందుకు రావాలంటే ముందుకు రావాలి, అంతే. దేవుని మాటకు నమ్మాలి, అంతే. మీరు ఆరాధనకు వచ్చినప్పుడు తప్పకుండా ఆ నియమాలు పాటిస్తే తర్వాత అంటారు, అమ్మా ఎంత మంచి మాట మాకు నేర్పించినావు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడానికి మాకు నేర్పించినావు అమ్మా, దేవుని ఆరాధించడానికి స్వచ్ఛమైన హృదయంతో దేవుని ఆరాధించడానికి ఆయన చేసిన ఉపకారాలన్నీ ధ్యానించడానికి మాకు మార్గం చూపినావు తల్లి అని అంటారు మీరు. అయితే ఇక్కడ ఒక మంచి మాట చూడండి, 24-25 హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక, సమాజంగా కూడుట మానవద్దు అంటున్నాడు. ఒకరినొకడు హెచ్చరించు, ఆ దినము సమీపించుట మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలా చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చూపుటకును ఒకరినొకడు పురికొల్పవలనని ఆలోచిద్దాం. చూడండి, సమాజంగా కూడుట మానకూడదంట. చక్కని ఆరాధన కావాలని నేను పట్టుదలతో దేవుని అడుగుతున్నాను. ఎందుకంటే దేర్ షుడ్ బి ఎ కార్పొరేట్ వర్షిప్. ఎందుకు ఈ ప్రభు దినాన్ని మనం అలక్ష్యం చేయాలి? లేటుగా వస్తారు. ఆరాధన 6 గంటల కంటే
మెల్లగా అయిపోతున్న సమయానికి వస్తారు. ఎందుకు వచ్చినారు మీరు? అసలు ఏం అవసరం? ట్రైన్ 10 గంటల కంటే మీరు 11 గంటలకు పోతారా? ఫ్లైట్, ఇంటర్నేషనల్ ఫ్లైట్ మార్నింగ్ 8 o'clock ఉందంటే మీరు 4 గంటలకే బయలుదేరుతారు ఎయిర్పోర్ట్. ఎందుకంటే 2 గంటల ముందు ఉండాలి అన్ని చెక్కింగ్ కొరకు. మీరు ఇంకా 2 గంటల ముందే వెళ్ళిపోతారు. దేవుని విషయంలో అశ్రద్ధ ఎందుకు? వై యు డిస్రిగార్డ్ గాడ్స్ ప్రిన్సిపల్స్? అంటే నువ్వు దేవుని నమ్మడం లేదని అర్థం, దేవునికి కావాల్సిన ఘనత ఇవ్వలేదని అర్థం. పెళ్ళిళ్ళు ఆదివారం పెట్టుకుంటారు, బర్త్డే ఫంక్షన్లు ఆదివారం పెట్టుకుంటారు, పేరెంటాలు పెట్టుకుంటారు, ఫంక్షన్లు పెట్టుకుంటారు ఆదివారం. ఎంత బాగుపడతారండి? దేవునికి ఇచ్చిన స్థానాన్ని నువ్వు దేనికి ఇచ్చినా కానీ బాగుపడే అవకాశం నీకు లేదు. నువ్వు దేవునికే ఇవ్వాలి మొట్టమొదటి స్థానం. నీ ప్రాణం, నీ ఆయుస్సు నాకు మూలమైన దేవుడు కదా. మరి దేవుణ్ణి ఎలాగ ఆరాధించాలి? దేవుణ్ణి చాలా భయభక్తులతో ఆరాధించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, వణుకాలంట నువ్వు దేవుని సన్నిధిలో. మరి ఆలయంలో వచ్చి పక్కన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటారు. ఆమె మంచి చీర కట్టుకుంది కదా ఈరోజు, నీకు ఏం ఉరుగుతుంది ఇలాంటి మాటల ద్వారా? దేవుని మందిరంలో ఉన్నప్పుడు నువ్వు అనాలోచితంగా మాట్లాడకూడదట. నీ మాటల విషయం జాగ్రత్తగా ఉండాలి. యు కమ్ టు సర్వ్ అండ్ కమ్ టు వర్షిప్ ద గాడ్ అబౌవ్ ఆల్. హీఈస్ ద ఓన్లీ గాడ్. అంటే ఆయన అంత ఉత్తముడైన దేవుని కలిగి ఉండి దేవుని సన్నిధిలో వెర్రి మాటలు మాట్లాడుతూ ఉంటారు భయం లేక. దాని పంట కూడా కోస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియదు ఎక్కడ వారు తప్పుడు అడుగు వేస్తున్నారో తెలియకుండా. అందుకే అంటున్నాడు, మోసపోకుడి మోసపోకుడి, దేవుని దగ్గర అన్నీ చెల్లిపోతుందని అనుకుంటున్నారా? చెల్లని కార్యాలు చాలా ఉన్నాయి. గాడ్ డెఫినెట్లీ విల్ బి యాంగ్రీ విత్ సచ్ పర్సన్స్ హు డిస్రిగార్డ్ హిస్ ప్రెజెన్స్. చూడండి, ప్రజలందరూ దేవుని పేరిట కూడినప్పుడు ఎందుకు కూడుతున్నారు? దేవుని యొక్క సన్నిధి అనుభవించడానికే కదా. దేవుని స్తోత్రం. యు ఎంజాయ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ వెన్ యూ కమ్ ఫర్ వర్షిప్. నువ్వు ఎందుకు వస్తున్నావు? ఆరాధన దినం ఇది. అందుకే నేను నూరిపోస్తున్నాను మీకు. ఆదివారం ప్రభు దినం ఆరాధించడానికి మనము వచ్చినాం. కొందరు సెల్ ఫోన్స్ తోటి అక్కడ ఇంటికాడ అదే పని, ఆరాధనకు వచ్చినప్పుడు కూడా అదే పని. సెల్ ఫోన్ ఒక్క సెల్ ఫోన్ ఇక్కడ రింగ్ కాకూడదు. నేను చెప్తున్నాను, యూ స్విచ్ ఆఫ్ యువర్ ఫోన్. యూ రెస్పెక్ట్ గాడ్స్ ప్రెజెన్స్. దేవుని కంటే గొప్పదా నీ సెల్ ఫోన్? నువ్వు ఐసీయూలో పడి ఉంటే సెల్ ఫోన్ ఇస్తారా నీ చేతికి? అటు మీద చూస్తూ ఉండాలి కదా. కాబట్టి అల్లాటప్పగా అలాంటి వ్యర్థమైనవి ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో పనికిరాదు. అంతే. ఎవరైనా సెల్ ఫోన్లో మాట్లాడితే కూడా మీరు పక్కన ఇలా చెప్పండి, ఇది నాట్ పర్మిటెడ్ హియర్ అని. మరి ఆలస్యంగా రావడం కానీ, సెల్ ఫోన్ పట్టుకొని రావడం కానీ, మరి ఇవన్నీ కూడా మనము చేయకూడని కార్యం. సరిగ్గా సమయానికి ముందే వస్తే ఎంత బాగుంటుంది. నేను ఎప్పుడు చెప్తాను, ఇక్కడ వాయిద్యాలు వాయించేవారు కానీ, కాయిర్ వాళ్ళు కానీ, పాస్టర్స్ కానీ, వాలంటీర్స్ కానీ ఒక అరగంట ముందు వచ్చి మీరు ప్రార్థన చేసి భయభక్తులతో ఉంటే ప్రజలందరూ కూడా దీవింపబడతారు కదా అని నేను చెప్పింది తప్ప? ఒక అరగంట ముందు వచ్చి మైకులు ఫిట్ చేసుకొని అంత శుభ్రంగా అంత రెడీ ఫర్ వర్షిప్ అంటే దేవుడు ఎంత ప్రీతి పడతాడు కదా, ఎంత దేవుని సంతోషం, దేవుని సన్నిధి మనం అనుభవిస్తాం. కాబట్టి మనం అశ్రద్ధగా ఉండొద్దు. మనకు దేవుడు ఇలాంటి రక్షణ ఇచ్చినాడు, మనల్ని భద్రంగా కాపాడుతున్నాడు. దేవుని దినం మనం ఘనపరచాలి, తప్పకుండా దేవుని దినం ఘనపరచాలి. తర్వాత మరి అంటే మనం మొత్తంగా దేవుని మీద కేంద్రీకరించడం, ఫోకస్ ఆన్ గాడ్ అండ్ గాడ్స్ ప్రెజెన్స్, హిస్ హోలీనెస్ అండ్ హౌ గ్రేట్ గాడ్ ఈజ్, హౌ మచ్ హీ కెన్ బ్లెస్ యూ, హౌ మచ్ హీ నీడ్స్ యువర్ వర్షిప్. అసలు నరులను ఎందుకు సృజించినాడంటే నేను చాలాసార్లు చెప్పిన, దేవుడు తన మహిమార్థం మనల్ని అందరినీ ఏం చేసినాడు? సృజించినాడు. ఆయనకు తగిన మహిమ మనము ఇవ్వాలి. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉంటాడు. చంటి బిడ్డలకు ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాం? చంటి బిడ్డలు బాలురు చేయు స్తోత్రముల ద్వారా ఆయన దుర్గములను స్థాపిస్తాడని వాక్యములు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? మనకు పెద్దవారికి 2 ఆరాధనలే కానీ చంటి బిడ్డలకు 4 ఆరాధనలు పెట్టినాం యూపీఎఫ్లో ఆదివారం. ఎందుకంటే చంటి బిడ్డలే కదా, మరి భవిష్యత్తులో వారే కదా ఈ సంఘంలో నిలబడాల్సింది. మంచి తరబీదు, మంచి టీచర్స్ ఉన్నారు, వాళ్ళు చాలా తరబీదు ఇస్తున్నారు. కనుక పిల్లలు విషయం సాకులు చెప్తారు, అది ఇది చెప్పకుండా పిల్లలు సిద్ధపాటు చేసుకొని వచ్చేసేయాలి, బయలుదేరాలి.
వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. యూపీఎఫ్ అదే సమయంలో సండే స్కూల్ పెట్టడం ద్వారా మీరు చక్కగా దేవుని మీద మరి ఆరాధన మీద కేంద్రీకరించి పాటలు పాడమన్నప్పుడు నోరు తెరిచి పాడడం, సాక్ష్యం చెప్పమన్నప్పుడు వెంటనే వచ్చి దేవుడు చేసిన మేళ్లను పంచుకోవడం, చప్పట్లు కొట్టి ఆరాధించమంటే వెంటనే చప్పట్లు కొట్టడం. ఎందుకండి మీరు మనుషులకు భయపడతారు? వాళ్ళు ఏం ఉద్ధరిస్తారు? మీకు అవసరం ఉన్నప్పుడు వారి వలన ఏమైనా అవుతుందా మీకు సహాయం చేయడానికి? నీకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వల్లనే సహాయం నాకు కలుగుతుందని కీర్తనకారుడు అంటున్నాడు 121వ కీర్తన. నేను కొండల తట్టెత్తుతున్నాను కానీ నా కన్నులు నాకు సహాయం వచ్చేది ఎక్కడి నుండి వస్తుంది? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది. ఆ దేవుణ్ణి, ఆ దేవదేవుని నువ్వు స్తుతించి కీర్తించి పాడడానికి ఎప్పుడు కూడా మరి వెనకాడదు. కొందరు చేతులు 2 ఊపుకుంటూ వస్తారు ఆరాధనకు, ఖాళీ చేతులతో వస్తారు. దేవుని ఆలయంకి ఎప్పుడు కూడా రిక్త హస్తంతో రావద్దడు. యూ షుడ్ నాట్ కమ్ టు గాడ్స్ ప్రెజెన్స్ విత్ ఎంప్టీ హ్యాండ్స్. నువ్వు ఒక 5 స్టార్ హోటల్ పోయి మంచిగా భుజించి ఆయన నువ్వు ఎంప్టీ హ్యాండ్స్తో వచ్చినాను ఇప్పుడు కడుపు బదిని ఎంప్టీ హ్యాండ్స్తో పోతున్నా అంటే వాడు ఊరుకుంటాడా? నీ కాలర్ పట్టుకుంటాడు, పేద బిల్ అంటాడు కదా. మరి దేవుని ఆలయంకు వట్టి చేతులతో వచ్చి దేవుని వాక్యాన్ని విని సేవలన్నీ అనుభవించి వట్టి చేతులతో పోవడం ఎంతమాత్రం న్యాయం ఉంది దానికి? ఇక్కడ అడగరులే, యూపీఎఫ్లో సందాలు అడగరు, కానుకలు అడగరు. దట్స్ నాట్ ద వే. అది కూడా మీకు నేర్పియాలి. దేవుడు నన్ను పిలిచేంతవరకు మీకు దేవుడు చెప్పిన మాటలన్నీ మీకు చెప్తాను. అయితే దేవుని సన్నిధికి కానుకతోనే రావాలి. దశమ భాగములు, కానుకలు, విరాళములు, కృతజ్ఞతార్పణలు ఇవన్నీ ఎవరికి చెందినవి? అవి దేవునికి చెందినవి. మేము అది భద్రంగా కాపాడి దేవుని సేవ కొరకు వాడాలి. అన్యాయంగా దాని నుండి తీస్తే మేమే శిక్షార్హులం. మేము కష్టపడుతున్నాము, ఆ కష్టార్జితానికి తగినట్టు కాకుండా ఎక్కువ తీసుకొని మేము అనుభవించడానికి, మేము కారు కొనడానికి లేకుంటే ఇల్లు కట్టడానికి తీసుకుంటే తప్పకుండా అది శాపగ్రస్తమే. అది కాదు, ప్రజల డబ్బు ప్రజలకే వాడతాం. కాబట్టి మీరు అలవాటు చేసుకోవాలి అలాంటి మంచి పనులన్నీ కూడా. చాలామంది వస్తారు, కానుక తెస్తారు కానీ బైబిల్ తెచ్చుకోరు. ఏదో కానుక ముష్టి ముడుపు అన్నట్టు వేసేస్తారు, కానీ వారి చేతిలో చూస్తే బైబిల్ కూడా ఉండదు. బైబిల్ పట్టుకొని రావాలి. నువ్వు ఆరాధనకు వస్తున్నావు, ఏం దినం ఇది? ఎవరి దినం ఇది? ఏ రోజు ఇది? ఈ 3 పాయింట్లు మీ మైండ్లో స్క్రూ డ్రైవర్తో ఫిట్ చేస్తున్నా ఈరోజు నేను. యు రెస్పెక్ట్ గాడ్స్ డే, యు రెస్పెక్ట్ ద లార్డ్స్ డే, లర్న్ టు వర్షిప్ హిమ్. చాలా నష్టపోతావు లేకుంటే. కొందరు బైబిల్ తెచ్చుకుంటే పాట బుక్ తెచ్చుకోరు. పాట బుక్ ఎంత అండి? 120 రూపాయలు అనుకుంటాను. అది స్టాల్లో మీరు కొనేసుకొని బైబిల్కు అనుగుణంగా చక్కగా ఒక పాట పుస్తకం పట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటారు మీరు. మీ ముఖరూపం మారిపోతుంది. ఎన్ని పెయింట్లు పెట్టుకున్నా ముఖరూపం మారదు. దేవుని యందు భయభక్తులు గలవారుంటే సూర్యుని వల్లే తేజరిల్లుతామంట. దేవుని స్తోత్రం, సూర్యుడు మెరిచినట్టు మెరిచిపోతామంట. సన్ డే దీని పేరు. ఇది పాతకాలంలో మరి సబ్బాతు దినం అంటే శనివారం వారు సబ్బాతు దినంగా, విశ్రాంతి దినంగా ఆచరించి, కానీ యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత మరి ఇది 321 అనుకుంటాను, కాన్స్టాంటిన్ అనే ఒక రూలర్, ఎంపరర్, ఆయన మరి ఇలాంటి కట్టడ జారీ చేసినాడు. ఎందుకంటే ప్రజలందరూ కూడా దేవుని ఆరాధించాలి, జనులు ఏక మనసుతో దేవుని ఆరాధించాలనే కట్టడ అమల్లోకి తీసుకొని వచ్చినాడు. ద రోమన్ ఎంపరర్ కాన్స్టాంటిన్, హీ వాజ్ అ కన్వర్ట్ టు క్రిస్టియానిటీ. అన్యుడు కానీ క్రైస్తవ మతానికి ఆకర్షితుడైనాడు. ప్రభువుకు ఆకర్షితుడై క్రైస్తవుడైపోయినాడు. ఆ ఎంపరర్ తీసుకొచ్చినాడంట. సాటర్డే కాదు, సాటర్డే సబ్బాతు దినం ఆచరిస్తున్నారు, కానీ ఇది వారంలో మొదటి రోజు ఆదివారం. ఇది దేవుని దినం, ప్రభు దినం. ప్రభువుకు మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ రోజు మరి ఏ లోకరీతిగా ఉన్న పనులు పాటలు పెట్టుకోకుండా పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ ప్రేమతో ఎవరిని ఆరాధించాలి? దేవుని ఆరాధించాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? ఇది 321 ADలో ఆరంభమైంది ఆరాధన, ఆదివారం. సన్ డే. సన్ అంటే సూర్యుడు. యేసు ప్రభు మనకు నీతి సూర్యుడు.
ఆ నీతి సూర్యుడు, దేవుని యందు భయభక్తులు గల వారికి నీతి సూర్యుడు ఉదయించున్న తండ్రి రెక్కలు వారికి ఆరోగ్యం కలుగజేయను, వారు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేస్తారంట. హల్లెలూయా గట్టి చెప్దామా. నీతి సూర్యుని నువ్వు ఆరాధిస్తున్నావు. సూర్య నమస్కారం అని కూడా ఉంటుంది, కానీ మనము సృష్టిని ఆరాధించడం లేదు. మనం ఎందుకు సృష్టిని ఆరాధిస్తాం? మనం సృష్టికర్తను ఆరాధిస్తాం. హల్లెలూయా గట్టి చెప్దామా. సృష్టికర్తను ఆరాధిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీవు కొందరు ఏం చేస్తారంటే ఆరాధనకు వచ్చినట్టే వస్తారు. నీవు పెట్టే వ్యర్థమైన మాటల కంటే ముఖ్యుడు దేవుడు కాదా? నీకు ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? నీ ప్రాణాన్ని నిలబెట్టింది ఎవరు? నువ్వు ఈరోజు కాళ్ళ మీద నడుస్తున్నావంటే ఎవరి దయ? ఎంతమంది పడకబట్టలేదు, ఎంతమంది హాస్పిటల్ అడ్మిట్ కాలేదు, ఎంతమంది ఈ యొక్క తెగుల ద్వారా ఈ లోకం విడిచి వెళ్ళలేదు. డోంట్ యు హ్యావ్ ద ఫియర్ ఆఫ్ గాడ్? నీకు దేవుని భయం లేదా? అందుకే దేవుని సన్నిధికి భయభక్తులతో రావాలి. వచ్చినట్టే వచ్చి ఇంకొక డోర్ నుండి వెళ్ళిపోతారు. నువ్వు వస్తే ఏంటి, రాకుంటే ఏంటి? నేను అడిగేది అదే. దేవుని ఆత్మతో నింపబడి మాట్లాడుతున్నాను. నేను అల్లాటప్పగా మాట్లాడడం లేదు. దేవుని సన్నిధిలో ఉన్నాననే వివరం నాకు ఉంది. వై డు యు కమ్ అండ్ వై డు యు గో? నువ్వు వచ్చి ఆశీర్వాదం ముందే దాటుకుంటారు, అంత బిజీగా. ఒక సంగతి మీకు చెప్పాలి. అయితే మా నాన్నగారు పాస్టర్గా ఉన్నప్పుడు ఆ దేవుని భయం రావాలని చెప్తాను. మా నాన్నగారు పాస్టర్, చాలా ఆత్మావేశంతో వాక్యం చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఆయన ఆశీర్వాదం ఇచ్చేటప్పుడు ఎవ్వరు పోవడం ఆయనకి ఇష్టం ఉండదు. దైవజనుడు చాలా మరి బాగా కోపంతో మాట్లాడతాడు కొన్నిసార్లు. అయితే ఆయన ఆశీర్వాదం ఇస్తుంటే ఒక భార్యాభర్తలు వాళ్ళు ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్ళిపోయినారు. అప్పుడు మా నాన్నగారు చూసినాడట, చాలా అలర్ట్గా ఉంటాడు, ఎవరు పోతున్నారు ఎవరు వస్తున్నారు. 30-40 మందే, కానీ హీ నోస్ ఎవ్రీ వన్ బై నేమ్ అన్నమాట. మంచి కాపరి, హీ నోస్ ఎవ్రీ వన్ బై నేమ్. అయితే వీళ్ళిద్దరు వెళ్ళిపోయినారు. అయితే నేను అప్పుడు ఒక యవనస్తురాలు, టీనేజర్ నేను. ఆ చర్చిలకు నన్ను అడిగినాడు నాన్న, వాళ్ళు ఎందుకు తొందరగా వెళ్ళిపోయినారంటే నాకేం తెలిసినా నాకు తెలియదు. అయితే వెళ్ళిపోయినారు ఆశీర్వాదం తీసుకోకుండా. పోత స్కూటర్ మీద పోతున్నారు, స్కూటర్ యాక్సిడెంట్ అయ్యి ఇద్దరు కూడా వారి ముఖం మీద పడిపోయినారు. దే ఫెల్ ఆన్ ద ఫేస్. అన్ని గాయాలు అన్నమాట. ముక్కు పగిలిపోయింది, మూతి పగిలిపోయింది, ఆ కన్ను గాయాలు, అంతా గాయాలతో హాస్పిటల్లో 1 వారం పడుకున్నారు. అప్పుడు అంటే నేను చిన్నదాన్ని, కానీ మా నాన్నగారు ఏమనలేదు, ప్రార్థన చేసినాడు అంతే. కానీ నాకు అర్థమైంది. ఆయన ఏమనలేదు, వీళ్ళు ఆశీర్వాదం తీసుకోకుండా వెళ్ళినారు, ఇలాగ అయిందని. మా నాన్నగారు ఎప్పుడు అట్లా అన్నారు, జెంటిల్ మ్యాన్. కానీ నాకు అర్థమైంది అది. నాకు దైవ భయం వచ్చేది. ఇప్పుడు దేవుని చేత అభిషక్తులు ఆశీర్వాదం పలుకుతున్నప్పుడు అంత హడావుడేంటి పరిగెత్తడానికి ఇంటికి? ఆశీర్వాదం తీసుకొని వెళ్ళు, చివరి వరకు ఉండు. నీ పిచ్చి పిచ్చి తిరుగుళ్ళన్నీ దేవుడు కొట్టేస్తాడు, తెలుసా నీకు ఆ సంగతి? హాస్పిటల్లో పోయి గంటలు హాస్పిటల్లో ఆ డాక్టర్ వచ్చేదాకా కూర్చోవా? నీకు టైం లేదని వెళ్ళిపోతావా? ఆ రోగంతో నువ్వే చేస్తావు కదా. మరి అప్పుడంత భయం ఉందే. దేవుని సన్నిధిలో భయం ఎందుకు లేదు? కోర్టు చుట్టూ తిరగడం లేదా? చెప్పులు అరిగిపోయేంత వరకు. పిల్లకు వివాహం కాలేదని మ్యారేజ్ బ్యూరోలు తిరగడం లేదా? పోలీస్ స్టేషన్లు తిరగడం లేదా? కేసులు కొట్టేయమని. మరి నీకు సొంత కార్యాలకు తిరగడం లేదా? దేవదేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఇంత హడావుడు ఎందుకు? నేను అడిగిన ప్రశ్న మరి న్యాయంగా ఉందా లేదా? ఏది చేతులు చూపెట్టండి. మరి దేవుడు వ్యర్థమైన తిరుగుళ్ళన్నీ కొట్టేస్తాడండి. నేను ఎప్పుడైతే దేవుని విధేయురాలనైనా, దేవుడు నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఐ స్టార్టెడ్ డూయింగ్ గాడ్స్ వర్క్ వెరీ కేర్ఫుల్లీ. నాకు వ్యర్థమైన తిరుగుళ్ళే లేవు నా జీవితంలో. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో వచ్చినప్పుడు అయ్యగారు పక్కనే ఉన్నారు, కానీ నా గుండెలో ఇలా మరి తిరుగుతుందన్నమాట అనేక కార్యాలు. ఏంటంటే ఎక్కడ పోయి వ్యర్థంగా నా సమయం గడపడానికి దేవుడు అనుమతించలేదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెవర్ ఐ వెంట్ ఫర్ ఎనీ పెయిన్ఫుల్ థింగ్ బికాస్ గాడ్ ప్రొటెక్టెడ్ మీ. నన్ను ఘనపరచు అని దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడండి. ఎక్కడ నేను పోలేదు. ఎక్కడ పోయి గంటలు కూర్చోవడం నాకు హిస్టరీలో లేదు. నాకు దేవుడు తీసుకుంటే కూడా తక్కువ తీసుకుంటాడు. ఎందుకంటే నేను ఆయన కొరకు నా సమయం అంతా కూడా మరి వాడినాను. ఆ మంచి మనస్సాక్షి నాకు ఉన్నది. కాబట్టి తప్పకుండా ఐ విల్ బి ఆనర్డ్ ఇన్ మై డెత్ ఆల్సో. ఎందుకంటే ప్రభు కొరకు మనం బ్రతకడం, ప్రభు కొరకు మన ప్రాణాలు అర్పించడం కూడా చాలా గొప్ప కార్యం.
ఈజ్ వర్దీ ఆఫ్ లివింగ్ అండ్ వర్దీ ఆఫ్ డయింగ్ ఆల్సో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు దినము, దేవుని దినము అని మనము చూస్తున్నాం. ఈరోజు జూమ్లో వాక్యం వింటున్న వారు, యూట్యూబ్లో వాక్యం వింటున్న వారు, మీ ఇల్లు ఈ పరిసర ప్రాంతంలో దగ్గరగా ఉంటే తప్పకుండా నేను దేవుడు లెక్క అడుగుతాడు. నీకు అంత బద్ధకమా తయారై గుడికి రావడానికి? దేవుడు నీ జీవితంలో మేలు చేయలేదా? స్నానం చేసుకొని శుభ్రమైన బట్టలు పట్టుకొని, మా బైబిల్ పాఠపుస్తకం పట్టుకొని చక్కగా దరిదాపులో పరిసర ప్రాంతంలో ఇంత గొప్ప ఖర్చులతో చక్కగా ఆలయాలు, మరి ఆలయ కార్యక్రమాలు నడుస్తుంటే ఎందుకంత బద్ధకం? సోమరివాడు వెట్టి పనులు చేయవలసి వస్తుందట. సోమరివాడు ఎప్పుడు కూడా వెట్టి చాకిరి చేయాల్సి వస్తుంది. దేవుని కోపం అది. శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు, బద్ధకస్తుడు దరిద్రుడైపోతాడు. కాబట్టి చేయాల్సిన పని, దేవుడు మనకు నియమించిన కార్యాలు శ్రద్ధగా, చక్కగా, అందంగా, చందంగా చేసి ధన్యులమైపోవాలి. ఇది మన కొరకు మాత్రం కాదు, మన పుట్టిన పిల్లల కొరకు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాము. ఎందుకంటే మన భక్తి జీవితం మన పిల్లలకు అంటుకోకుండా ఉండదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అగ్ని ఏ విధంగా అంటుకుంటుందో అసలైన అగ్ని అయితే అంటుకోవాల్సింది. అదే నా పాలసీ. ఇఫ్ యూ హ్యావ్ ద రియల్ ఫైర్ ఇన్ యూ, ఇట్ విల్ స్ప్రెడ్, డెఫినెట్లీ విల్ స్ప్రెడ్. దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి నేను జూమ్లో చూస్తున్నాను, నాకు ఇంటి దగ్గరనే చాలా హాయిగా ఉంది చూడ్డానికి. యూట్యూబ్లో వస్తుంది కదండి అన్ని ప్రసంగాలు. ఇలాంటి మాటలు మాట్లాడకుండా సమాజంగా కూడుట మానుకొనక. ఎందుకండి సమాజంగా కూడాలి అని అంటే, ఒక 10 ఆశీర్వాదాలు మీతో చెప్పాలి. నేను ధ్యానిస్తే దేవుడు నాకు 10 కార్యాలు నేర్పించినాడు ఈరోజు. ఏంటంటే, కూడి వచ్చడం ద్వారా, దేవుని దినం దేవుని ఆరాధించడం ద్వారా వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్? ఐ వాజ్ థింకింగ్ వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్. మొట్టమొదట మరి నువ్వు దేవుని సన్నిధిని అనుభవిస్తావు. దేవుని స్తోత్రం. యూ విల్ ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, హౌ మెనీ ఆఫ్ యూ ఆర్ ఎంజాయింగ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? మీ చేతులు చూపెట్టండి. హల్లెలూయా. తప్పకుండా నువ్వు దేవుని సన్నిధి అనుభవిస్తావు. నువ్వు పొయ్యి దగ్గరికి వెళ్తే ఆ సెగ నీకు తప్పకుండా తాగుతుంది, అంటే నీకు అది వేడి తగులుతుంది. అలాగే ఆయన సంఘముల మధ్యలో సంచరించువాడు. దేవుని సన్నిధి నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి, నీ హృదయంలోకి తప్పకుండా మరి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన సన్నిధిలో నీకు సంతోషము సమృద్ధిగా ఉన్నది. ఆయన కుడి చేతిలో నిత్యమైన సుఖం ఉన్నది. బల సౌందర్యములు ఆయన సన్నిధిలో ఉంది. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో నీకు దొరుకుతుంది. ఆయన సన్నిధిలో దొరకందంటూ ఏది కూడా లేదు. రెండవది చూసినప్పుడు నీకు విజయం వస్తుందండి. యెహోషాపాతు రాజు శత్రువులు వస్తున్నారంటే ఆయన కత్తి కటారుతో పోలేదు, ఆరాధనతో చేస్తూ వెళ్ళినాడు. ఆరాధన, పాటలు, స్తుతి స్తోత్రములతో శత్రువు మీదకి వెళ్ళినప్పుడు ఆ శత్రువులంతా చిత్తుగా ఓడిపోయినారు. ఆ కొల్ల సొమ్ము ఒలుచుకోవడానికి 3 దినాలు పట్టిందండి. చూడండి ఎంత గొప్ప విజయం. నీ జీవితంలో ఓడిపోతున్నావా? చక్కగా ఆరాధించడం నేర్చుకో. విక్టరీ ఇస్ ష్యూర్ ఫర్ యూ. తప్పకుండా నీకు విజయం అనుగ్రహిస్తాడు దేవుడు. నమ్మితే ఒకసారి గట్టిగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. నువ్వు ఓడిపోతున్నావా? దేంట్లోనన్నా నీరసించిపోతున్నావా? కృంగిపోతున్నావా? కమ్ టు వర్షిప్ ద లార్డ్. సంతోషంగా బయలుదేరి దేవుని ఆరాధించడానికి రావాలట. కీర్తనలు 2 నేను 11, 12 చదువుతున్నాను. భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి. అంటే ఆరాధన ఒక సేవనే కదా. వెన్ యూ వర్షిప్ ద లార్డ్, ఇట్ ఈస్ కౌంటెడ్ యాజ్ ఏ సర్వీస్ అంటు గాడ్. కీర్తనలు 2, 11, 12. గడగడ వణుకుచు సంతోషించు. నువ్వు సంతోషించు భయభక్తులతో. గడగడ వణుకుచు సంతోషించుడు. ఆయన కోపము త్వరగా రవులుకోను. దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తే తప్పకుండా దేవుడు రోషం గల దేవుడు, ఆయన కోపిస్తాడు. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కుమారుడెవరు? క్రీస్తే, దేవుని కుమారుడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నువ్వేం చేయాలి? ముద్దు పెట్టుకోవాలంట. ముద్దు అంటే దేనికి గుర్తు? ఆరాధన గుర్తు. ముద్దు, కిస్ అంటే ఇట్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ వర్షిప్. క్రీస్తును ముద్దు పెట్టుకోవాలంట, ఆరాధించాలంట, పాడాలి, స్తోత్రం చేయాలి, మరి సాక్ష్యం చెప్పాలి, సమాజంగా చేతులెత్తి దేవునికి వందనాలు చెప్పాలి, విరాళాలు ఇవ్వాలి, మరి
అంతగా నువ్వు దేవునికి గర్వపరచాలి. లేకుంటే కుమారుడు కోపించునంట. లేదని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. హల్లెలూయా. ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. నీవు ప్రభు దినము దేవుని ఆలయంలోకి వస్తున్నావు, ఆరాధన స్థలానికి వస్తున్నావు అంటేనే యూఆర్ ఆనరింగ్ గాడ్, దేవుని గణపరుస్తున్నావు. మరి మూడో చూసినప్పుడు నీకు శత్రులపై విజయం కలుగుతుంది. చక్కగా ఆరాధించే వ్యక్తులు మరి శత్రుల మీద వారు విజయం పొందుతారు. నో ఎనిమీ కెన్ టచ్ దెమ్. మన ప్రప్రదమైన శత్రువు ఎవరు? సాతానుడు. వాడు ఓడిపోతాడు. వాని పన్నాగాలన్నీ కూడా నిష్ఫలం అవుతుంది. ఎందుకంటే ఆరాధనలో అలాంటి విజయము దేవుడు తన బిడ్డలకు దాచి ఉంచినాడు. దేవుని ఘనపరుస్తూ ఉండగా దేవుని సన్నిధి, ఆయన అత్యున్నతమైన సింహాసనంలో ఉండేవాడైనా ఆరాధన ఉండే చోటికి దిగొస్తాడు. పరలోకం నుండి దిగొస్తాడు, నీ కుటుంబంలోకి వస్తాడు, నీలోకి వస్తాడు, నీకు శత్రులపై విజయం కల్పిస్తాడు తప్పకుండా. తర్వాత 4వ చూసినప్పుడు నీ ఆత్మకు తృప్తి కలగాలంటే నువ్వు ఆరాధించాలి సంతృప్తిగా. దేవుని స్తోత్రం. యూ వాంట్ టు హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ ఇన్ లైఫ్. ఒక తృప్తి కావాలి. చాలామందిని చూస్తాం, ధనం ఉంది తృప్తి లేదు, బంగ్లాలు ఉంది తృప్తి లేదు, అన్నీ ఉన్నాయి ఏ సంతోషం లేదు. కానీ దేవుని బిడ్డలు కాదు, ఏది లేకున్నా గొప్ప సంతోషం ఉంది. బికాస్ దే వర్షిప్ గాడ్. హల్లెలూయా. ఏది లేకున్నా మరి దేవుని ఆరాధించే వారికి సంతృప్తి ఉంది. జ్ఞానులు బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినారు. బాల యేసుని దగ్గర వచ్చి సాష్టాంగపడి ఏం చేసినారట? ఆరాధించినారంట. హల్లెలూయా. ఆరాధించినారంట బాల యేసుని. మరి జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు మరి ఎన్ని ఏండ్ల ప్రయాణం అనుకుంటున్నారు మీరు? ఏదో గంట 2 గంటలు కాదు, ఒంటరి మీద వచ్చినారు, దేవుని ఆరాధించడానికి వచ్చినారు. మీకు అంత ప్రయాసం లేదు కదా. దేవుని ఆరాధించడానికి అన్ని విధాల సౌకర్యాలు దేవుడు ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఈరోజు దేవుని వర్తమానం విని మీలో భయం పుట్టాలని నేను ప్రార్థన చేస్తున్నాను. యూ షుడ్ రియలీ షివర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఎందుకంటే నువ్వు అలా దేవుని ఆరాధించాలి. నిన్ను ఎందుకు సృజించినాడు దేవుడు? ఆయన ఆరాధించడానికి. చెట్లు కూడా చప్పట్లు కొడతాయంట, తెలుసా మీకు? చెట్లు గాలి వస్తే 2 టకా టకా అటు ఇటు కొట్టుకొని చప్పట్ల సప్పుడు వస్తుంది. సముద్రాలు కూడా ఒక అల ఇంకొక అలకు తగిలి మరి చేతులెత్తి నమస్కారం చేసినట్టే అనిపిస్తుంది కదా. పిట్టలు కూడా ఉదయకాలం లేచి కిచ్ 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 అనుకుంటా ఆ సృష్టికర్తను ఏం చేస్తున్నాయి? ఆరాధిస్తున్నాయి. దేవుని స్తోత్రం. మనిషికి ఇంకా జ్ఞానం కావాలి. యేసు ప్రభు తన రక్తం పిట్టల కొరకు మరి పక్షవాదుల కొరకు సృష్టి కొరకు చిందించలేదు. ఆయన తన రూపంలో మనల్ని సృజించుకున్నాడు. దేవుని స్తోత్రం. మనం ఆయన ప్రజలమై ఉన్నాం, ఆయన మేపేడు గొర్రెలమై ఉన్నాం. ఆయన రక్తం ద్వారా మనకు విమోచన కలిగింది, ఆయన రక్తం ద్వారా రక్షణ కలిగింది. కాబట్టి మనం ఆయనను ఆరాధించాలి. హల్లెలూయా. ఏది చప్పట్లతో దేవుని స్తుతించండి. హల్లెలూయా. తర్వాత కృంగుదల పోవాలంటే ఆలయానికి రావాలి. నువ్వు కృంగిపోయినావు, డిప్రెషన్ ఉంది, డిస్పేర్ ఉంది, నిరాశ, నిస్పృహ, కృంగుదల బాగలేదండి, ముక్కుతూ మూలుగుతుంటే మంచం పట్టుకుంటావు. జాగ్రత్త. నువ్వు లేచి దులుపుకొని ఆరాధనకు రావాల్సిందే. హల్లెలూయా. కమ్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ విత్ గ్రేట్ హ్యాపీనెస్ అండ్ రిజాయిసింగ్. పౌలు భక్తుడు సంఖ్యలలో ఉండంటాడు. సంఖ్యలో ఉంటే ఇలాగ ఆరాధిస్తాడు, కానీ ఆరాధించినాడు. నాకు అనిపిస్తుంది ఆ గొలుసులే అటు ఇటు కొట్టుకొని శబ్దంతో దేవుని ఆరాధించినాడేమో. ఫిలిప్పీ 4:4 అంటాడు, ప్రభువునందు ఆనందించుండి. మరల చెప్పుదు, ప్రభునందు ఆనందించండి. ప్రభునందు ఆనందం అన్నమాట. నీకు అసలు ఆదివారం అంటే ఎప్పుడు తెల్లారుతుంది, ఎప్పుడు ఆదివారం అవుతుంది, నేను ఎప్పుడు వెళ్ళాలి, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలనే తపన ఉండాలి. ఆదివారం వస్తుంది ఎప్పుడు బిర్యానీ తినాలని కాదు, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని బిడ్డలను చూడాలి, భక్తులను చూడాలి, సేవకులను చూడాలి, వారితో నేను కలవాలి. మరి ఐ హ్యావ్ టు షేర్, ఐ హ్యావ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ సెయింట్స్. తోటి విశ్వాసులతో సహవాసం కావాలని, దేవుని సన్నిధి అనుభవించాలని, కొత్త కొత్త పాటలు వినాలని, ప్రసంగం వినాలని, మరి కృతజ్ఞత అర్పించాలని, ప్రభు బలలో పాలు పొందాలని అన్నట్టు ఈ సంగతి కూడా మీకు చెప్పాలి. ప్రభు బలలో అనాలోచితంగా పాలు పొందకూడదు. పాస్టర్స్ చెప్తూనే ఉంటారు మీకు, మీరు అనాలోచితంగా ప్రభు బలలో చెయ్యి వేయకూడదని. అంటే యువర్ కాన్షియన్స్ షుడ్ బి క్లియర్. అంటే ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? నేను ఒక సహోదరుని అడిగినాను,
అయ్యా నువ్వు నీ తోటి సహోదరుతో సంతోషంగా లేవు కదా, మీరిద్దరు కలహించినారు, అది నాకు తెలుసు. మరి నువ్వు సమాధాన పడకుండా ఎలాగో ప్రబల్లో పాల్గొంటున్నావు అని అడిగినా, లేదమ్మా నేను వాక్యం చెప్పేవాడిని కదా, మరి ప్రజలు ఏమనుకుంటారని. ప్రజలు ఏమనుకుంటారు? నువ్వు ప్రజలు ఏమనుకుంటారని నీ భక్తి జీవితం కట్టుకుంటూ వస్తే ప్రజలు ఏమనుకుంటారో కాదు, ప్రజలు చూడలేని కార్యాలు నీ జీవితంలో వారు చూస్తారు. అలాగైపోతుంది బ్రతుకు. అలా ఉండకూడదు. బీ క్లియర్ ఇన్ యువర్ కాన్షియన్స్, బీ రైట్ విత్ గాడ్, ప్రే వెల్, ప్రిపేర్ వెల్. Saturday is the day of preparation. We have announced in United People Fellowship. సిద్ధపాటు దినం ఇది, శనివారం. అందరూ సిద్ధపడాల్సిందే. అందరు సిద్ధపడి రావాలి. ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసి, అసమాధానంగా ఉంటే సమాధానపడి, మరి కొద్దిసేపు 1-2 గంటలు నా చర్చకు వచ్చి ప్రార్థన చేసి ముట్టుకుంటే చాలని చెప్పినాను. వాయిద్యాలు కానీ ఇక్కడ పరికరాలన్నీ, ఎవ్రీ వన్ షుడ్ ప్రే. నువ్వు రాగానే నీకేదో వాయిద్యం ఇచ్చి వాయించమని అన్నాము. ఇంకా యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో వీఆర్ గోయింగ్ టు బి వెరీ టఫ్. మీకు అందరికీ ఇష్టమేనా ఇలాంటి? ఏదో ఒకసారి చప్పట్లు కూడా చెప్పండి. హల్లెలూయా. ఎందుకంత అంత ఒక మరి లోకరీతిగా ఉన్న స్థాపనలోనే ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, ఎన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటే, దైవ కార్యం అతి పరిశుద్ధమైంది కదా, దాంట్లో ఎందుకు మనం రిలాక్సేషన్ ఇవ్వాలి? తప్పకుండా ప్రిపేర్ కావాలి సాటర్డే, తప్పకుండా. నేనైతే ఖచ్చితంగానే చెప్తున్నాను, ఇది సర్వలోకానికి వెళ్తుంది ఈ మాటలు. అన్ని సంఘాలు ఇలాగే ఉండాలని నా ప్రార్థన. తప్పదాగి వచ్చి వాయిద్యాలు వాయిస్తారు, పరాశకాలు ఆడతారు. ఏంటి, దేవునికి వేరెవ్వరు దొరకరా దేవుని కార్యాలు చేయడానికి? అటువంటి వారు దూరమే ఉండాలి. ఎందుకంటే శిక్ష ఎప్పుడు వస్తుందో తెలియదు, దేవుని ఉగ్రత ఎప్పుడు అనుభవించాలనో తెలియదు. కాబట్టి నిత్యం వణుకుతూను సంతోషిస్తూ దేవుని ఆనందిస్తూ దేవుని భయభక్తులు కలిగి దేవుని సన్నిధిలో మనం దేవుని ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధించినప్పుడు నీ బంధకాలన్నీ ఊడిపోతుందండి. నువ్వు మనస్సారా ఒక పాట పాడి మనస్సారా స్తుతించి ప్రజలందరితో కలిసి చేతులెత్తి చప్పట్లు కొట్టి ఆరాధిస్తే బంధకాలు ఊడిపోతుందండి. పౌలు శీలల బంధకాలు ఏమైనాయి? ఊడిపోయింది. వారిది మాత్రం కాదు, అందరి బంధకాలు ఊడిపోయిందండి. ఆ చెరసాల్లో ఉన్న వారి బంధకాలన్నీ ఊడిపోయిందండి. అనేక సంవత్సరాల నుండి బంధకాల్లో ఉంటే లర్న్ టు వర్షిప్ గాడ్, ఆల్ యువర్ చైన్స్ విల్ బి బ్రోకన్ ఆఫ్. తప్పకుండా అది జరుగుతుంది. తర్వాత నీవు మరి సంతోషం అనుభవిస్తావు, ఈ లోకం ఇవ్వని సంతోషం. కీర్తనలు 100 ఒకసారి తీయండి. సామ్స్ 100. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. సంతోషం ఉండాలన్నమాట. ఉత్సాహ గానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనం ఆయన వారము. మనం ఎవరి వారం అండి? ఆయన వారము. మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు. ఇవన్నీ ఆదేశాలు. స్తుతించుడి, ఘనపరచుడి, సన్నిధికి రండి అని చెప్పి. మరి ఎందుకంటే ఆయనను ఆరాధిస్తే ఆయన కరిగిపోతాడు. దేవునికి స్తోత్రం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. హల్లెలూయా. మన విశ్వాసంలో స్థిరపరచబడాలంటే తప్పకుండా దేవుని ఆరాధించాలి. నీ ప్రార్థనలకు అన్ని జవాబు రావాలంటే దేవుని ఆరాధించాలి. తర్వాత నీవు ఇలాగూ నీ జీవితం చక్కగా కట్టబడిన ఒక కట్టడంలాగా ఉంటే అన్యులందరూ కూడా ప్రభు తట్టు ఆకర్షింపబడతారు. దేవుని స్తోత్రం. నువ్వు చక్కగా బైబిల్ పట్టుకొని ఇలా నడుస్తుంటే అన్యులు, వీళ్ళు దేవుడు ఎవరబ్బా, ఎంత నిష్టగా ఆదివారం వీళ్ళు పాటిస్తారు. అన్యులు ఎప్పుడు కూడా నిజ దేవుని వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. నేను ఎప్పుడు చెప్తాను, నాకు చాలా ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే, నేను దేవుని బిడ్డలు అమ్మ అంటారు మనల్ని చూసి. దేవుని బిడ్డలు అంటాం మనం. మరి వాళ్ళు అమ్మ మేమేమో దేవుని నమ్ముకున్నామమ్మ, మేము దేవుని నమ్ముకున్నాం అంటే మరి ఇంతవరకు నమ్ముకుంది ఏంటి? చూడండి, మాటల్లోనే తెలిసిపోతుంది.
ఇంతవరకు మేము నమ్ముకుంది దేవుడు గాడు, మేము దేవుని బిడ్డలం కాము, మీరు దేవుని బిడ్డలు చెప్పకుండా చెప్తున్నారన్నమాట. ఎంత అద్భుతం కదా ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి సమీపంగా ఉండాలని కోరుతున్నావా? తప్పకుండా నీ బ్రతుకును నువ్వు మార్చుకోవాలి. లర్న్ టు లివ్ సీరియస్లీ, లర్న్ టు వర్షిప్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్. అది ఈరోజు మనం నేర్చుకునే గొప్ప సత్యం. ప్రభు దినం, పునరుద్ధాన దినం అంటారు. ఆదివారం పునరుద్ధాన దినం అంటే యేసు ప్రభు మరణాన్ని గెలిచిన రోజు. చప్పట్లు కొడదాం ఒకసారి. అండ్ యూ ఆనర్ దట్ డే, దాన్ని గౌరవించాలి నువ్వు. రెస్పెక్ట్ దట్ డే బికాజ్ ఇట్స్ రిజరక్షన్ డే. మరి యేసు ప్రభు మరణాన్ని గెలిచినాడు కదా. మరణ బంధకములు ఆయనను చుట్టి ఉండెను, కానీ మరణము ఆయనను బంధించలేకపోయింది. ఆయన మృత్యుంజయుడైనాడు, విజయుడైనాడు. అందుకే యోహాను 16:33 ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, ఆయనను ధైర్యం తెచ్చుకోనండి, నేను లోకమును ఏం చేసినాను, జయించినాను. హల్లెలూయా. ఆ జయశాలిని ఆరాధించడానికి వస్తున్నాం అని అర్థం. హీ కెన్ గివ్ యూ విక్టరీ ఇన్ ఎవ్రీ ఫీల్డ్, ఎవ్రీ ఫీల్డ్. నేను చెప్తున్నాను కదా, మీ జీవితంలో దేవుని గురించి ఒక్క మాటలు చెప్పండి సిస్టర్ అంటే నేను ఇదే దేవుడు నమ్మదగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. I can say only one word about God. If you ask me to tell in one word, God is faithful. దేవుని స్తోత్రం. నువ్వు చక్కగా ఆరాధిస్తే, అందుకే సమరయ స్త్రీతో ప్రభు అన్నాడు, నన్ను ఆరాధించేవాడు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. ఎందుకంటే యువర్ రివార్డ్ ఈజ్ ఫ్రమ్ గాడ్. దేవుడే నీకు దానికి ప్రతిఫలం ఇస్తాడు, దేవుడే నిన్ను ఘనపరుస్తాడు. కనుక ఆ సంగతి మీరు మర్చిపోకూడదని మీకు తెలియజేస్తున్నాను. సోమవారం అని కాదు, ఆదివారం ఈజ్ అవర్ ఫస్ట్ డే. ఫస్ట్ డే యు ఆర్ గివింగ్ ఇంపార్టెన్స్, ఫస్ట్ డే యు ఆర్ గివింగ్ ఇట్ టు గాడ్స్ గ్లోరీ, అండ్ ఫస్ట్ డే యు ఆర్ స్పెండింగ్ టైమ్ ఇన్ హిస్ ప్రెసెన్స్ అండ్ యు ఆర్ ఆనరింగ్ హిస్ ప్రెసెన్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి వాక్యంలో మనం చూస్తున్నాం అనేకమైన కార్యాల ఆరాధన గురించి ఉంది. మరి దేవుని చిత్తమైతే నేను మరి మీకు ఆరాధన గురించి ఎక్కువగా మీతో మాట్లాడాలని నేను అట్టి ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో కూడా ఆరాధన ఉంది. 24 పెద్దలు తమ తల మీద ఉన్న కిరీటాలు, స్వర్ణ కిరీటాలు తెచ్చి ప్రభు పాదాల దగ్గర పడేస్తారంట. అంటే చూడండి, కిరీటం ఎవరైనా వదిలిపెడతారా? వదిలిపెట్టరు. కానీ మీకు ఆ వాక్యం చూపెట్టాలి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. అంటే పరలోకంలో ఉన్న ఆరాధన కూడా మనం ధ్యానించాలి. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. 9 నుండి చదువుతున్నాను. ప్రకటన 4:9. నా సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించిన వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులను కలుగుగాకని ఆ జీవులు, ఆ 4 జీవులు కీర్తించుండగా ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి, పడేసినారు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే వాళ్ళకు ఉన్న గొప్పతనం అంతా అక్కడ ప్రభు పాదాల దగ్గర పడేసినారు. ఎంత గొప్పవాడవైనా, ఎంత ఉన్నత అధికారివైనా, లర్న్ టు వర్షిప్ విత్ కామన్ పీపుల్. దే ఆర్ ఆల్ పర్చేస్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీసస్. యేసు రక్తమందు విమోచింపబడిన సంఘముతో కలిసి నీవు ఆరాధించాలి ఆ గొప్ప ప్రభువుని అనే జ్ఞానం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. మరొక మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు, అది కూడా జ్ఞాపకం చేసి నేను నా మాటలు ముగిస్తున్నాను. అదేంటంటే, ఆరాధించే వారితోనే ఉండాలి మీ సాంగత్యం. యు కీప్ కంపెనీ విత్ గాడ్స్ చిల్డ్రన్ హూ వర్షిప్ గాడ్. కంపెనీ మేక్స్ ద మ్యాన్. నువ్వు ఏ ఒక్క సహవాసంలో ఉంటావు అలాగే తయారవుతావు. అందుకే ఒక మాట మీకు గుర్తు చేస్తున్నాను, ఆరాధించని వారి జోలికే పోవద్దు మీరు.
Don't give them any importance because they don't give importance to God. సామెతలు 24, 21, 22 నేను చూస్తున్నాను. Proverbs 24, 21 and 22. నా కుమారుడా, యెహోవాను ఘనపరచు, రాజును ఘనపరచు. మనకు రాజు ఎవరండి? యేసయ్యనే మన రాజు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము. అలాగూ చెయ్యని వాని జోలికి పోకుము. పోకు అంతే. ఎందుకు రాలేదు ఆరాధన కంటే? మా వారు రాలేదండి, అందుకే నేను రాలేదు. అయితే మీ వారు నరకం పోతే నువ్వు కూడా పోతావా? నువ్వు ప్రార్థన చేయి, దేవుడు సాయం చేస్తాడు తప్పకుండా. నేను చేయలేనివన్నీ నీవు చేసి పెట్టినావు, నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినావు. రక్షకానా వందనాలు, శ్రీ రక్షకానా వందనాలు. నువ్వు చేసేది చేయి సరిగ్గా, అన్ని దేవుడు చక్క పెడతాడు. ఈయన ఎవరు? ఈయన సమస్తమును బాగుగా చేసినాడు. హల్లెలూయా గట్టి చెప్దామా? నువ్వు చేయలేవు కొన్ని కార్యాలు, నువ్వు ఆరాధించు. ఆరాధనలో నీ కార్యాలన్నీ దేవుడు నీ కొరకు చేసి పెడతాడు. హల్లెలూయా. అందుకే ఆరాధించే వారితోనే నువ్వు ఉండాలి. ఆదివారం ఎవరన్నా అంటారు, రండి మనము రెస్టారెంట్ పోయి మంచిగా ఫుడ్ తినేసి వద్దామంటే, లేదు, ఇది ఆరాధన దినం, నేను రాను. ఆదివారం సినిమాకి పోదామండి అంటే, నేను రాను. నువ్వు ఆదివారం కాదు, మిగిలిన 6 రోజులు పిలిచినా నేనైతే రాను. మీరు కూడా అలాగే అనాలి. పెళ్లి చూపులకు ఆదివారం వస్తామండి, లేదండి, ఆదివారం ప్రభు దినము, లార్డ్స్ డే, మేము మాత్రము అలాంటి వాటికి తల ఒగ్గాం. మీ యొక్క ఘనత ఎక్కువవుతుందా తక్కువవుతుందా? చాలా ఎక్కువైపోతుంది. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని చూసి వణికిపోతున్నాడు. అమ్మో, వీరు యూపీఎఫ్ సంఘ సభ్యులా, వీళ్ళ దగ్గర ఏవి కూడా చెల్లవు. చుట్టాలు అనుకుంటారు, ఈరోజు పోదామా మన బంధువు ఇంటికి. అప్పుడు ఇంకొకరు అంటారు, పోయి ఊరికే తిరిగి రావాల్సి వస్తుంది, వాళ్ళు అక్కడ ఉండరు, ఇంటికి పెద్ద తాళం ఉంటుంది. వారు ఎక్కడుంటారు? దేవుని సన్నిధిలో ఉంటారు. వాళ్ళు దేవుని ఆరాధిస్తారు. ఆదివారం పోయిన వారు మీకు దొరకరు. ఎంత మంచి సాక్ష్యం అండి. సంతోషం ఉందా? ఏదో ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దామా? ఆరాధించని వారి జోలికే పోవద్దు. ఆరాధన సమయం ఆరాధనకే ఇవ్వాలి. ప్రభు దినం ప్రభు కొరకే ఇవ్వాలి. ఇట్స్ లార్డ్స్ డే అనాలి. ఏమన్నంటే అనాలి, వాళ్ళు భయపడిపోతారు. ఆదివారం పిల్లవాని బర్త్డే మంచిగా జరుపుకుందామండి, చికెన్, మటన్, బిర్యానీ అన్నీ తిని మంచిగా ఉందామండి. ఎంతసేపు నీ సంతోషాన్ని దుఃఖంగా మార్చడానికి దేవునికి ఎంతసేపు అండి? అపాయంతో నిండిన లోకంలో ఉన్నాం. దేవుని భయం మనకుందా? లేదండి. we will celebrate on Monday, not on Sunday, because it is the Lord's day. Hallelujah. చెప్పండి గట్టిగా, లార్డ్స్ డే. టుడే ఈజ్ లార్డ్స్ డే. ఇది మీరు పలుకుతుండాలి ఎప్పుడు. పనోళ్ళతో మాట్లాడినా, చుట్టాలతో మాట్లాడినా, అధికారులతో మాట్లాడినా, లార్డ్స్ డేనండి మేము. వి ఆనర్ గాడ్ ఆన్ దట్ డే. వీ కెనాట్ డూ దట్. వీ కెనాట్ కమ్ టు దట్ పార్టీ. వీ ఆనర్ గాడ్. వీ హ్యావ్ టు గో టు చర్చ్ ఫార్ వర్షిపింగ్ గాడ్. హల్లెలూయా. మేము ఆరాధనకు వెళ్ళాలండి. మేము ఆరాధనకు వెళ్ళి దేవుని మేము ఆరాధించాలండి. ఇంత మంచి మాట. దేవుని స్తోత్రం. చాలా కార్యాలు మీతో పంచుకున్నాను. అందరూ ఒకసారి లేచి పడితే ప్రార్థన చేస్తాను. ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా హల్లెలూయా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా. సర్వశక్తుడా నీకే ఆరాధనా, నీకే ఆరాధనా. సత్యస్వరూపి నీకే ఆరాధనా, సహకారి నీకే ఆరాధనా. శక్తిమంతుడా నీకే చప్పలు కొట్టి ఆరాధన. అధికారి నీకే ఆరాధనా,
శక్తిమంతుడానికే ఆరాధన, సర్వాధికారి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, హల్లెలూయా ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన. ఆశ్చర్యకరుడా నీకే ఆరాధన, ఆలోచనకర్త నీకే ఆరాధన, ఆశ్చర్యకరుడా నీకే ఆరాధన, ఆలోచనకర్త నీకే ఆరాధన, బలవంతుడా నీకే ఆరాధన, బహుప్రియుడా నీకే ఆరాధన, బలవంతుడా నీకే ఆరాధన, బహుప్రియుడా నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, హల్లెలూయా ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, జీవాహారమా నీకే ఆరాధన, జీవాధిపతి నీకే ఆరాధన, హరమా నీకే ఆరాధన, జీవాధిపతి నీకే ఆరాధన, మేఘ సంభమా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన, మేఘ సంభమా నీకే ఆరాధన, నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, హల్లెలూయా ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, ఉదయమైనా రాత్రి అయినా, ఉదయమైనా రాత్రి అయినా, ఆరాధన ప్రభువునకే, స్తుతి ఆరాధన ప్రభు యేసుకే, ఆరాధన ప్రభువునకే, స్తుతి ఆరాధన ప్రభు యేసుకే, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, హల్లెలూయా ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన, సత్య స్వరూపి నీకే ఆరాధన, సహకారి నీకే ఆరాధన, సహకారి నీకే ఆరాధన, శక్తివంతుడా నీకే ఆరాధన, సర్వాధికారి నీకే ఆరాధన, శక్తివంతుడా నీకే ఆరాధన, సర్వాధికారి నీకే ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, ఆరాధన ఆరాధన, స్తుతి ఆరాధన ఆరాధన. హల్లెలూయా. ఆరాధన ఆలయంలో చేయొచ్చు, ఆరాధనను ఒంటరిగా గుల్లం పెట్టుకొని తన్మయత్వంలో మరి యేసు ప్రభుతో లీనమైపోయి పాటలు పాడి మరి దేవుని ఘనపరిచి ఆ విధంగా ఆయనను ఆరాధించవచ్చు. మరి ఆదివారము అది ప్రభు దినం, ద లార్డ్స్ డే, మరొకకు ఆనర్ గాడ్స్ డే, ఆనర్ ద లార్డ్స్ డే. వేరే పనిపాట్లు పెట్టుకోకుండా, వేరే శిఖర్లు పెట్టుకోకుండా, వేరే పర్యటనలు పెట్టుకోకుండా ఇది ఆరాధన దినం. నేను ఆరాధనకు వెళ్ళాలి, నా ప్రభు నా రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు
నేను పిలిస్తే పలికే దేవుడు, నాకు సమీపంగా ఉండేవాడు, నాలో ఉండేవాడు, నాకు సమృద్ధి అని జీవం ఇచ్చినాడు, నాకు నిత్య జీవము దాచి ఉంచినాడు. నేను ఆరాధించాలి, నా ప్రభువుని ఆరాధించాలని సంతోషంతో ఆయన సన్నిధికి సమయానికి వచ్చి గౌరవించి మరి ప్రభువుని ఆరాధనలో పాల్గొందాలని దేవుని దాసురాలుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆరాధనకి ఇతరులను కూడా తీసుకొని రావాలి, అది కూడా నీ బాధ్యతనే. వేరే వారిని కుటుంబస్తులు కానీ నీ ఇరుగు పొరుగు వారు కానీ వారిని ఆహ్వానించడం, కమ్ లెట్ అస్ వర్షిప్ గాడ్, రండి మనం అందరం ఏకంగా కూడి ఆయన నామం ఏం చేయాలి, గొప్ప చేయాలి. దేవుని స్తోత్రం. ఏకంగా కూడి ఆయన నామాన్ని ఘనపరచాలి. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాఘనుడా, సర్వశక్తుడా, సర్వోన్నతుడా, దహించు అగ్నివి నీవు, గొప్ప దేవుడవు తండ్రి, మా ప్రాణప్రియుడవు నీవు. నేను మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించినావు, ఒక్కొక్కరిని ఉద్ధరించిన దేవ నీ పాదములకు స్తోత్రం. ప్రభు దినం, ఆరాధన దినం మేము భయభక్తులతో నిన్ను సేవించడాన్ని, శ్రద్ధ కలిగి నిన్ను ఆరాధించడాన్ని, ఏకాగ్రతతో అయినా నీ మీద గురి పెట్టుకొని నిన్ను ఆరాధించడానికి, నిన్ను ఘనపరచడానికి పాటలు పాడి, వాయిద్యాలు వాయించి, స్తుతి కీర్తనలు పాడి, గొంతెత్తి స్వరమెత్తి పాటలు, ఆరాధన, అలాగే దేవుడు చేసిన ఉపకారములను ప్రకటించడంలో కూడా మేము వెనుకాడకుండా సాక్ష్యం చెప్పి నీ నామాన్ని ప్రజల్లో మహిమపరచాలి. అవును, ప్రభు బలలో పాల్పొందినప్పుడు మరి బహు జాగ్రత్తగా ప్రభు బలలో సిద్ధపాటుతో రావాలి, కానుకలు అర్పించాలి, తోటి దేవుని బిడ్డలతో సహవాసం కలిగి ఉండాలి, వ్యర్థమైనవన్నీ వదిలిపెట్టాలి. నైనా సమాజంగా కూడుకొనటం మానకూడదన్నావు తండ్రి. రేపటి పరిస్థితి ఎలాగుందో మాకు తెలియదు, కానీ మేము ఆరాధిస్తే ఆ వస్తున్న కీడు కూడా కొట్టివేయబడుతుందని నమ్ముతున్నాము తండ్రి. మేము సరిగ్గా ఆరాధిస్తే ఏ తెగులు మా గుడారమును సమీపించదు నాయన. ఏ దుర్వార్త మేము వినకుండా మాకు సహాయం చేస్తావు ప్రభువా. ఇప్పుడు భయకంపితమైన వార్తలు ఇవన్నీ కూడా యేసు నామములో బంధిస్తున్నాను తండ్రి. ఏ కీడు ఎవరికి తగలకుండా కాపాడండి. మేము స్వచ్ఛమైన ఆరాధన నీకు అందిస్తానికి సహాయం దయచేయండి. వచ్చిన ప్రజలందరిని ఆశీర్వదించండి. మాధ్యమాల్లో ఉన్న బిడ్డలను కూడా దీవించి వారి కుటుంబాలు వర్ధిల్లి పూర్ణ హృదయంతో నిన్ను ఆరాధించడానికున్న జ్ఞానం దయచేయమని, ప్రభు దినాన్ని ఘనపరచడానికున్న సహాయం దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా
కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదరన్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.